ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? మేల్కొండి. ఈ పురాతన కాలంలో మరి దేవుని మాటలు వినడానికి, దేవుని వాక్యం విని ఆత్మీయ మేలు పొందాలని ప్రభు పేరట ప్రభు నామములో మనం చేస్తున్నా. మీ అందరికీ వందనాలు. పిల్లరా, ఈ క్రిస్మస్ పండుగ దినాల్లో మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. మనకు శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహించబడును. ఆయన భుజం మీద రాజ్యభారం ఉంది పిల్లరా. ఆయన భుజం మీద రాజ్యభారం. మా లోక సంబంధమైన రాజ్యాలు స్వలాభముతో కూడినవి, స్వార్థముతో కూడినవి. అందువల్లే యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ శ్రేష్టమైన మాట అంటాడు, నా రాజ్యము లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము పరిశుద్ధమైనది, పవిత్రమైనది అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పిల్లరా, ఆయన భుజం మీద రాజ్యభారం ఉంది. ఆ రాజ్యభారము యేసుక్రీస్తు వారికి తండ్రి అనే దేవుడు కలుగు చేశాడు. ఎందుకంటే ఆయన రాజ్యములో నీతి గలవారు ఉండాలి, భక్తి గలవారు ఉండాలి, పరిశుద్ధులు ఉండాలి ఆయన రాజ్యములో. అది ఆయన భారం, ఆయన భుజం మీద ఉన్న భారం. ఇప్పుడు అందరూ పాపముల చేతను, అపరాధముల చేతను చచ్చిన వారై ఉన్నారు కాబట్టి వారందరినీ రక్షించాలి, వారందరినీ బ్రతికించాలి. బ్రతికించబడినటువంటి వారే ఆయన రాజ్యములో ఉంటారు. ఆయన రాజ్యములో నివాసము చేయటానికి వీలు కలుగుతుంది పిల్లరా. అర్థమైందా? ఆయన రాజ్యములో లోకస్తులు, లోక సంబంధమైన వారు, పాప సంబంధమైన వారు, సాతాను క్రియలను నెరవేర్చువారు ఉండరండి. ఆయన భుజం మీద ఏ రాజ్యభారం ఉందంటే నీతియుక్తమైన రాజ్యభారం. ఆ నీతియుక్తమైన రాజ్యములో అందరిని ఉంచాలని యేసుక్రీస్తు వారు లోకములో జన్మించాడు. ఆయన జన్మము యొక్క విశేషత ఏంది అంటే నశించిన దానిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు లోకానికి వచ్చాడు. లోకములోనికి తండ్రి చేత పంపబడ్డాడు. పిల్లరా, ఎవరు నీతిమంతులు లేరు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఇప్పుడు దేవుని మహిమను మీరు పొందాలి అంటే, దేవుని మహిమను మీరు కలిగి జీవించాలి అంటే ఆయన భుజం మీద పెట్టబడిన రాజ్యభారంలో మీరు భాగస్వాములు కావాలి. భాగస్వాములు కావాలి అంటే పిల్లరా, మీ క్రియలు పాప సంబంధమైనవిగా ఉండకూడదు. మీ మాటలు వ్యర్థమైనవిగా, వాక్యానికి వ్యతిరేకమైనవిగా ఉండకూడదు. మీరు పరిశుద్ధులుగా ఉండాలి, మీరు పవిత్రులుగా ఉండాలి. దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మీరు మలచబడాలి. అప్పుడే ఆయన భుజం మీద ఉంచబడిన రాజ్యభారంలో మీరు కూడా భాగస్వాములు అవుతారు. మీరు కూడా ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా తీర్చబడతారు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి పిల్లరా, మనకు శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహించబడును. ఆయన భుజం మీద రాజ్యభారము, భుజం మీద రాజ్యభారం. అర్థమైందండి? ఆ రాజ్యభారము ఆయన భుజం మీద ఉంచబడింది. ఒక తెగ వారికో, ఒక వర్గం వారికో, ఒక కులం వారికో, ఒక మతం వారికో కాదండి. అందరూ ఆయన నామములో రక్షణ పొందాలి. యేసు క్రీస్తు నామములో వారు మార్పు చెందాలి, మారు మనస్సు పొందాలి. అలాగా ఉండడం నిమిత్తమే తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసు క్రీస్తు వారిని లోకములోనికి పంపించాడు. అమ్మా, ఆయన జన్మము ద్వారా మన స్థితిగతులు మార్చబడ్డాయి, మన పరిస్థితులు మార్చబడ్డాయి. పిల్లరా, మన శాపము కొట్టివేయబడింది, మన దుర్మార్గతను కొట్టివేయబడింది, మన అవినీతిని దేవుడు కొట్టివేశాడు. కొట్టివేసి ఆయన భుజం మీద ఉంచబడిన రాజ్యభారంలోనికి మనము కూడా
చేరువారముగా మనము కూడా ఉండువారముగా దేవుడు మన కొరకు కుమారుని ఈ లోకానికి పంపించాడు. యేసుక్రీస్తు వారిని నువ్వు సొంత రక్షకునిగా అంగీకరిస్తే, యేసుక్రీస్తు వారిని నువ్వు నిజ దేవుడిగా నీ జీవితంలోనికి ఆహ్వానిస్తే నువ్వు ధన్యుడు అయిపోతావు, నువ్వు ధనవంతురాలవైపోతావు, నీవు భాగ్యవంతులమవుతావు. దేవుని చేత నీవు దీవించబడినటువంటి కుమారుడుగా కుమార్తెగా నువ్వు ఉంటావు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. సహోదరా సహోదరి, చేతులు జోడించి మనం చేస్తున్నాను. మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు, మనకు శిశువు అనుగ్రహించబడ్డాడు. ఎందుకు అంటే మనలను పరిశుద్ధులు చేయటానికి. ఎందుకు అంటే మనలను ఆయన కుమారులుగా ఆయన కుమార్తెలుగా చేర్చుకొని నిమిత్తమై ఆయన లోకములో జన్మించాడు. దేవనామానికి మహిమ ఘనత కలుగునుగాక. ఆయన జన్మము సర్వ మానవాడికి సంతోషకరము. ఆయన పుట్టుక ప్రపంచ దేశాలకే గొప్ప ఆనందదాయకము. ఆమేన్, హల్లెలూయా. పిల్లరా, అలాంటి సంతోషకరమైనటువంటి వర్తమానం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతటి మహిమకరమైనటువంటి వర్తమానము క్రీస్తు పుట్టుకని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మనల్ని మనము దేవునికి అర్పించుకుందాం, మనల్ని మనము దేవునికి సమర్పణ చేసుకుందాం. నిజ క్రీస్తును మన హృదయములకు ఆహ్వానిద్దాం. అమ్మ బాబు, నిజమైనటువంటి క్రిస్మస్ను మనం జరుపుకునే వారముగా ఉండాలి అంటే క్రీస్తు నీ హృదయంలోకి రావాలి, క్రీస్తు నీ ఇంట్లోకి రావాలి, క్రీస్తు నీ బిడ్డలతో ఉండాలి. అదే నిజమైన క్రిస్మస్. ఆచార సంబంధమైన క్రిస్మస్ దేవునికి ఇష్టం కాదు. అలవాటు సంబంధమైన క్రిస్మస్ దేవునికి ఇష్టం కాదు. శరీర సంబంధమైన క్రిస్మస్ దేవునికి ఇష్టం కాదు. దేవునికి ఇష్టమైన క్రిస్మస్ ఏంది అంటే ఆయన భుజం మీద ఉంచబడిన రాజ్యభారములో నువ్వు కూడా ఒక సభ్యునిగా, ఒక కుటుంబీకుడిగా నువ్వు చేరగలిగితే అదే నిజమైన క్రిస్మస్, నిజమైన క్రిస్మస్. సహోదరా సహోదరి, నువ్వు నిజమైన క్రిస్మస్ జరుపుకోవాలి అంటే క్రీస్తు నీలో జన్మించాలి. అదే యెషయా ప్రవక్త ప్రవచించిన ప్రవచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను. ఎక్కడ పుట్టాలి? నీ హృదయంలో పుట్టాలి. ఎక్కడ పుట్టాలి? నీ గృహంలో పుట్టాలి. ఎక్కడ పుట్టాలి? నీ కుటుంబ సభ్యులందరిలో పుట్టాలి. ఎక్కడ పుట్టాలి? మన దేశంలో పుట్టాలి. దేవునామానికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, అంతటి క్రీస్తు నీ హృదయంలో జన్మించగలిగితే, నీ క్రీస్తు నీ హృదయంలో జన్మించడానికి స్థలం ఇవ్వగలిగితే నిజ క్రిస్మస్ నీలో ఉంటుంది అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మనల్ని మనం దేవునికి అర్పించుకొని నిజ క్రిస్మస్లో మనం జరుపుకుందాం. ఆచార సంబంధమైన క్రిస్మస్, అలవాటు సంబంధమైన క్రిస్మస్, లోకానుసారమైన క్రిస్మస్ దేవునికి ఇష్టం కాదండి. దేవునికి ఇష్టం కాదు. మరి దేవునికి ఏది ఇష్టం అంటే నిజ క్రిస్మస్. అంటే మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను. ఆమేన్, హల్లెలూయా. ఆ వార్తను, ఆ వాగ్దానమును, క్రీస్తు పుట్టాడని ఆ వాక్యమును నమ్మినట్లయితే నమ్మితే నువ్వు దేవుని మహిమను చూస్తావు. నమ్మితే దేవుని రాజ్యములను భాగస్వామిని అవుతావు. నమ్మితే దేవుని కృపకు నువ్వు పాత్రుడు అవుతావు. అప్పుడే నిజ క్రిస్మస్ను జరుపుకుంటావు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తాడు. కాబట్టి మనల్ని మనం దేవునికి అర్పించుకుందాం. మనల్ని మనం దేవునికి సమర్పణ చేసుకొని దేవునిలో మన జీవితాన్ని కొనసాగించి ఆత్మీయ మేలు దీవెనలు మనం పొందుకుందాం. అటు కృప, అటు సమాధానము దేవుడు మనకు దయచేయును గాక. కృపామేడ ప్రేమిగల మా తండ్రి, ఎంతవరకు ఈ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు, అందుకే నీకు వందనాలయ్యా. ఎంతమంది వాక్యాన్ని నీరుగట్టండి, వింటున్న వారందరూ మేలు పొందిన మీ కార్యాలు జరిగించండి. ఇంకనైనా ఈ పండుగ దినాలలో ఎవరు శోధనలకు, శ్రమలకు, బలహీనతలకు గురి కాకుండా నిజ క్రిస్మస్ను ఆనందించినట్లుగా మీ కృపను మీరు అనుగ్రహించమని, మీ దయని మీరు దయచేయమని, దీవించి బలపరచమని యేసు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పిల్లరా, మరి మన సంఘాల కొరకు ప్రార్థన చేయండి, పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మరి ఇంకా మీరు దేవుని వాక్యంలో బలపరచబడాలి అంటే, ఆత్మ మేలు పొందుకోవాలి అంటే